తెలంగాణ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు జైకొట్టారు తెలంగాణ ప్రజలు. మొత్తం 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ గెలుపొందాయి. మరో స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. తెలంగాణ ఓటర్లు సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 8 స్థానాలను కట్టబెట్టారు. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగానే భావించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇలా ఏకపక్షంగా తీర్పు రావటం ఇదే తొలిసారి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2 దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఒక్కో లోక్సభ స్థానం కూడా దక్కలేదు. ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతాయని భావించిన బీజేపీ పూర్తి స్థాయిలో తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనాయ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ వంటి పట్టణాలకు కూడా మోదీ ప్రత్యేకంగా రావడంతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించారు. అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు ఎన్నిసార్లు వచ్చి వెళ్లారన్న దానికి లెక్కలేదు. వీరందరూ దృష్టి సారించడంతో ఈసారి బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ పార్టీ హేమహామీలు ఇక్కడ తిష్టవేసి పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించారు. డిసెంబర్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తన ఊపును కొనసాగించింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కూడా సరైన అభ్యర్థులు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చాయి. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కావ్య వరంగల్ నుంచి గెలుపొందగా, బీఎస్పీ నుంచి బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన గోడం నగేష్ విజయాన్ని అందుకున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించిన బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వరంగల్ నుంచి బరిలోకి దిగి ఓడిపోగా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. క్రితంసారి చేవేల స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఎన్నికైన రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరపున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు నుంచి ఎన్నికైన రాములు ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈసారి తన కుమారుడు భరత్ ను అదే స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు. ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓటమి పాలయ్యారు. రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఆర్ఎస్ వీడి బీజేపీ తరపున మహబూబాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన సీతారాం నాయక్ ఓడిపోయారు. బీఎస్సీ నుంచి కాంగ్రెస్ లో చేరి మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన నీలం మధు కూడా పరాజయం పాలయ్యారు.